శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? మస్తు మస్తు ఖతర్నాక్ ముచ్చట్లయితే పట్టుకొని వచ్చిన. మరి షురూ చేసుకుందామా? ముందుగాలనైతే హెడ్లైన్స్. అర్ధరాత్రి హోటళ్ల ముందు ఆగిన పోలీస్ జీపులు, లోపలికి పోయినాక ఓనర్లకు వచ్చినాయి చెమటలు. పైసలు అడిగినందుకు కోపం, ఇల్లే కాలబెట్టిండు అప్పు కోసం. ఒట్టు సర్కార్ బడికే పంపుతాం, ఆ చదివే సూపర్ అని నమ్ముతాం. కింద పడ్డది లిక్కర్ బండి, ఎత్తుకపోయిండ్రు జనాలు ఎగవాడి. హోటళ్లు లాడ్జీలని నిన్న నడియం కొట్ట రాత్రి మన పోలీసులు టార్చ్ లైట్లు కాదు, ఏకంగా సెర్చ్ లైట్లు పట్టుకొని రోడ్ల మీదకి ఎక్కిండ్రు. అటు అమీర్పేట, ఇటు దిల్సుఖ్ నగరు, ఎటు చూసినా పోలీస్ ఐరన్ల మోతే. మన సజ్జనార్ సార్ ఆధ్వర్యంలో లాడ్జీల మీద, హోటళ్ల మీద పడ్డారు పోలీస్ సార్ వాళ్ళంతా. రూముల్లా మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకున్నోళ్లకు ఒక్కటేసారిగా ఫ్యూజులు అవుట్ అయినంత పని అయ్యింది. గిట్లా చెప్తే అర్థం కాదు కానీ పురాగా ముచ్చట ఇనుండ్రి. హైదరాబాద్ నైట్ లైఫ్ అంటే బిర్యానీ తిరుడు, షాయిలు తాగుడు అనుకునేరు కాదు సామి. కొందరు సార్లకి లాడ్జీలలో లగ్జరీగా ఎంజాయ్ చేసుడు సుతా అలవాటే. గందుకే నడియాంకొట్ట రాత్రి గీ సర్చిలు అన్నట్టు నిద్రమాని ఆపరేషన్లు. మరి ఇక రూల్స్ బ్రేక్ చేసిన హోటళ్ల యాజమానులకు సజ్జనార్ సార్ ఇచ్చిన వార్నింగ్ కి వాళ్ళకి ఏసీల సుతా చెమటలు వచ్చినాయి అంత పనైందే అనుకోర్రి. సీసీ కెమెరాలు ఎందుకు లేవు, ఐడి కార్డు లేకుండా రూమ్లు ఎట్టిస్తుర్రు అని పోలీసు వాళ్ళు అడుగుతా అంటే లాడ్జ్ల ఓనర్లు నోరెళ్ళబెట్టిర్రు. అయినాకి హోటళ్ల ఓనర్లని అనాలే. పైసలు వస్తానని చెప్పేసి ఆధార్ కార్డు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా వాళ్ళు ఏడునోళ్ళో ఏం చేస్తారు అరుచుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకు రూమ్లు ఇస్తారా? గందుకని ఇప్పుడు సార్ వచ్చి గట్టిగా అడిగేవారికల్లా, సార్ వాళ్ళు చదువుకునే పిల్లగాడు సార్, గందుకని రూమ్ ఇచ్చినాం అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లెక్క బిల్డప్లు ఇస్తుర్రు. ఇక గీడ అసలు కథ వేరే ఉన్నది. కొన్నిటి కాడ పరీక్షల కోసం చదువుకునే తందుకు రూమ్ తీసుకున్నాం సార్ అని కొందరు బుద్ధివంతులు బిల్డప్ ఇచ్చి రూమ్ తీసుకురు. కానీ ఈడ పోలీసు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టి లోపల చూస్తే ఆడ పుస్తకాలు లేవు, పెన్నులు లేవు. రూమ్ అంతా ఉక్కా పొగలతోటి మేఘాలయ లెక్క మారింది. ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని జోన్లో ఉన్న లాడ్జెస్, రేపైన ఉన్న లాడ్జెస్ని ఏకకాలంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈరోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్లు ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాత్రం సంశయాస్పద వ్యక్తుల, వాళ్ళ దగ్గర ఏమాత్రం సంశయాస్పద వస్తువులు ఉన్నామా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్స్, ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3,000 పైన వెహికల్స్ ఇచ్చేసాను. ఈరోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాడ్జెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. గాలదేలుతున్న బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ లాఠీ చూడంగానే ఒక్కపారు భూమి మీదకి ల్యాండ్ అయింది అన్నట్టు. సార్ గిదైనా మొదటి సప్పు సార్ అనుకుంటే దండాలు పెడతా అంటే పోలీసు వాళ్ళు మాత్రం ఇలా ఈపుల మీద సంగీతం వాయించేంత పని చేసిర్రు. ఇక సజ్జనార్ సార్ రూటే సపరేట్ అయ్యే. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎట్లా రెడీ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. అమీర్పేట కోచింగ్ సెంటర్లల్లా, చుట్టుపక్కల ఉండే లాడ్జీల గుండెలల్లా ఇప్పుడు రైలు వరిగెడుతున్నాయి. ఇక మీద ఆటలు సాగాయి. నిబంధనలు పాటించకపోతే హోటళ్ల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, జైలుకు పంపుతామని చెప్పేసి సార్ గట్టిగానే చెప్పిండు. దీంతో భాగ్యనగరంలో ఉన్న తతిమ లాడ్జీల ఓనర్లు కూడా రాత్రంతా నిద్రపోకుండా రూమ్లని క్లీన్ చేసుకునే పనిలో పడ్డారు. అమ్మయ్యా మా లాడ్జికి అయితే రాలే అని ఊపిరి పీల్చుకోకుర్రి. ఆడుంది సజ్జనార్ సార్. మరి ఏ నిమిషంలో అయినా చెప్పకుండానే సైరన్ ఆన్ చేసి ఇక మీ ముంగడ ప్రత్యక్షమవుతాడు పైలమ్మల్లా. గందుకనే పెద్దలు అంటారు, ఇంట్లోండి చదువుకుంటే ఐఏఎస్లు అవుతారు, లాడ్జీల నుండే ఉక్క కొడితే పోలీస్ స్టేషన్లో పడతారని. అందుకనే రూములు తీసుకున్న నయా జంటలు, నైట్ లైఫ్ వీరులు జర పైలము. సజ్జనార్ సార్ 3వ కన్ను తెరిచిండు. రూల్స్ దాటితే రచ్చ రంపే, తర్వాత బతుకు కుక్కలు చింపి ఇతర అవుతుంది. ఏమంటాను? ఈ రోజులల్లా పిల్లోడిని ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే కిడ్నీ అమ్ముడు అవుతుంది కావచ్చు. మరి మాకు భూములు లేవు, జాగలు లేవు, ఉన్నోళ్ళు అయితే ఆస్తులు అమ్మి పంపబట్టే. మరి లేని మా సొంటోళ్ళు
కిడ్నీలో కండ్లో గుండెను అమ్ముడు కాదా? మరి లేకపోతే ఏందుల్లా? మా స్కూల్లో ఏసీ ఉంటుంది, ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుందని ప్రైవేట్ స్కూల్ ఓనర్లు జనం జేబులకు పెద్ద రంధ్రాలే పెట్టబట్టే. ప్రైవేట్ బళ్ళ మీద సర్కార్ గీ ఫీజులను ఎందుకు కట్టడి చేతలేదా అనే కోపంలో ఉన్న నాకు ఒక మంచి ముచ్చట వినిపించింది. చూడండి మరి మీకు కూడా వినిపిస్తా. మన నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలం బాబాపూర్ ఊరోళ్ళంతా ఆ ప్రైవేట్ స్కూల్లో ఓనర్ల గుండెల్లా రైలు ఉరికించినంత పనిచేసిండ్రు. మేము మా పిల్లగాళ్ళను సర్కార్ బడికే పంపుతామని ఊరంతా కలిసి ఒట్టేసిండ్రు. అవు కార్పొరేట్ స్కూల్లో ఫీజులు చూసి పేదోని గుండె గుబేలంటున్న రోజులకి. అయితే ఈ ప్రైవేట్ వాళ్ళ బిల్డప్లను నమ్మకుండా మన బాబాపూర్ ఊరోళ్ళంతా ఒక్కతాటి మీదకి వచ్చిండ్రు. ఊరి సర్పంచ్ పడిగేల లక్ష్మి, స్కూల్ పెద్ద మేడం సుజాతల ముంగట్నే ఊర్లే ఓ పెద్ద పంచాయతీ పెట్టి కొన్ని ముచ్చట్లు చెప్పి అటెన్క అందరి తాన ఒట్టు తీసుకుండ్రు. మన సర్కార్ బల్లే అన్ని సవలతులు ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లోకి పోయి లక్షలు దగ్గరబెట్టుడు ఎందుకు అని అనుకొని పిల్లగాళ్ళందరినీ సర్కార్ బడికే పంపిస్తామని ఒట్టేసిండ్రు. గిది కదా అసలైన ముచ్చట అంటే. పక్కూర్లోళ్ళేమో మా పిల్లోడు ఇంటర్నేషనల్ స్కూలు ఫీజు ఏడాదికి 2 లక్షలని లోపల పడుతున్న కట్టాలు చెప్పకుండానే గొప్ప కాలరెగరేసుకుంటున్నారు. ఆఖరుకు జేబు ఖాళీ అయ్యి అప్పుల పాలవుతారు. కానీ బాబాపూర్ జనాలు మాత్రం లక్షల ఫీజులు మాకొద్దు, మా సర్కార్ బడే మాకు ముద్దు అని తేల్చి చెప్పిండ్రు. గీ నిర్ణయంతో చుట్టుపక్కల ఊరోళ్ళకు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువు దందా చేసేటోళ్లకు గట్టి షాకే తగిలింది. సర్కార్ బల్లే డిజిటల్ క్లాసులు, ఫ్రీగా పుస్తకాలు, పగిటీలు బువ్వ ఇట్లా అన్ని రకాల సౌలతులు ఉండంగా సుతం ప్రైవేట్ బల్ల ఎంటబడి ఎందుకు వేస్ట్ అని ఊరోళ్ళంతా గీ పనిచేసిండ్రు. ఊర్నాయనో గిదెక్కడ ఐక్యతరా అయ్యా, ఊరంతా కలిసి గిట్లాంటి డెసిషన్ తీసుకున్నారా అనుకుంటా ప్రైవేట్ వాళ్ళు దిగొత్తారో మరి ఇగనన్నా. గీ దెబ్బతోని ప్రైవేట్ స్కూల్ బస్సులు ఆ ఊరి దిక్కు రావాలంటే సుతం అనకాలేకపోయిగా. అయినా ఏ మాట కా మాట బాబాపూర్ ఊరోళ్ళందరికీ మనం ఒక గట్టి సెల్యూట్ కొట్టాల్సిందే. కార్పొరేట్ బల్ల మాయల పడి కొట్టుకుపోతున్న ఈ రోజులలో కూడా తతి మా ఊరోళ్ళందరికీ ఒక ఖతర్నాక్ ఆదర్శంగా నిలిచిండ్రు. చూద్దాం గీ బాబాపూర్ని చూసైనా పక్కూర్ల జనాలు మారతారా, లేకపోతే మా పిల్లగాడు కాన్వెంట్ అని మురిసిపోతారో, మురుసుకుంటా ప్రైవేట్ స్కూల్ ఓనర్ల ఇళ్లకు బంగారు తాళాలు చేయిస్తారో అనేది చూడాలిగా. గీ రోజులల్లా ఎవరికైనా రూపాయి అప్పు ఇయ్యాలంటేనే గుండె గుబేలంటాంది. అప్పు తీసుకునేటప్పుడు నువ్వే నా దేవుడు అని సామి అని కాళ్ళు పట్టుకుంటారు. తీరా టైం అయిపోయి పైసలు అడిగితే మాత్రం పానాలు తీసేటట్టు చూస్తారు. మొన్ననే నేను కూడా ఒకరికి 1000 రూపాయలు ఇచ్చిన, మళ్ళీ ఇయ్యే అన్నందుకు అబ్బా 1000 రూపాయలు సూతం అడగాలనా అనబట్టే. 1000 లేకనే కదా అడిగింది, మళ్ళీ నన్నే ఉల్టా అనబట్టే. మరి లచ్చలిస్తే కొందరితోని ఎట్లుంటుందో ఎరికేనా? ఓసారి చూడులి. మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి అనే ఊళ్ళే గీ అప్పు పైసల పంచాయతీ ఒక్కటైంది అన్నట్టు. అప్పు ఇచ్చినోడు వడ్డీ అడిగిండని ఒక ఆయన ఏకంగా 35 లీటర్ల పెట్రోల్ క్యాన్ పట్టుకొచ్చి ఇల్లేగాల పెట్టిండు. ఇక పిప్రి అనే ఊళ్ళే ఉండే రాజమ్మలు అనే అమాయకుడు అదే ఊరికి చెందిన అబ్దుల్ బారీ అనేటోడిని నమ్మి ఎంత లేదని 5 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిందట. గంతే 6 నెలల కిందట అబ్దుల్ బారీ అసలు 5 లక్షలు ఇచ్చేసిండు కానీ వడ్డీ 2 లక్షలు మాత్రం బాకీ పెట్టిండు. ఈ 2 లక్షల కోసం నన్ను మాటిమాటికి అడగని బ్యాంకు చెక్ ఇస్తాన్న 8 నెలల తర్వాత డ్రా చేసుకొని అబ్దుల్ అనేట ఆయన ఈ ఒప్పందం చేసుకున్నాడు. అప్పు తీసుకున్నోడే ఎదురు రూల్స్ పెట్టబట్టే 8 నెలల దాకా ఆగన్నట, అటెనక పైసలు డ్రా చేసుకోనట. సరే అని చెప్పేసి మన రాజమ్మలు బ్యాంకు పోయి ఆ చెక్ తోటి 1,75,000 రూపాయలు డ్రా చేసుకుండు. ఆయనకి ముచ్చట తెలిసి అబ్దుల్కు ఏడని కోపం వచ్చి నా చెక్ తోటి పైసలు ఎట్లా విడ్రా చేసుకుంటావురా అని ఊగి కోపంతో కొంపకాకి పెట్టిండు. అయినా కోపం వస్తే పంచాయతీ పెట్టాలి లేదా గట్టిగా అడగాలి గాని కొంపకాకి పెట్టుడు ఏంది? ఈయన ఇల్లు గాల, ఈడు చచ్చిపోను, ఈడి పిండం పెట్టా, ఎంత పగ ఉంటే గిట్లా గాల పెడతాడు, ఈడి మొలదారు దెంప అని చెప్పేసి తిట్టబట్టే ఆ ఇంటికి అగ్గి పెట్టునోని నేను డబ్బులు ఇచ్చి 5 ఏళ్ళు 6 సార్ డబ్బులు ఇచ్చి 5 లక్షలు ఇచ్చిన, ₹1 వడ్డీ లేదు, ఏం లేదు. దానికి మళ్ళీ దానికి మారుగా నాకు ఇల్లు అగ్గి పెట్టి 30 లీటర్ల క్యాన్ సార్, అది 30 లీటర్ల క్యాన్. మొత్తం తీసుకొని వచ్చిండు. నా భార్య కాళ్ళు మొక్కింది, అన్న ఆగు మాట్లాడడం మాట్లాడముంటే అయినా సరే కాళ్ళు మొక్కం కూడా ఆగలేడు. నేను ఇంట్లోకి పోయి ఆగు ఏమనుంటే మాట్లాడదాం అన్నా సరే
నన్ను ఇక లోపలికి నూకేసిండు నన్ను లోపలికి నూకేసిండు అగ్గిపుల్ల ముట్టించిండు మొత్తం ఇదంతా ఇవ్వు. అయినా ఏం పాపం వల్ల ఇచ్చిన పైసలు అడిగితే గిట్లా ఇల్లే గాల పెడతారా అని తిట్టిపోతాండ్రు ఆడికి వచ్చిన చూసి జనము. బైక్లో పోస్తందుకే లేదురా నాయన అంటే ఏకంగా 35 లీటర్ల క్యాన్ల పెట్రోల్ నింపుకొచ్చి రాజమల్లు వాళ్ళ ఇంటోళ్ళు ఇంట్లో ఉండగానే పెట్రోల్ పోసి అగ్గిపెట్ట ముట్టించిండు. ఇక ఎంత అద్దని రాజమల్లు ఇల్లాలు ఏడిచినా కాలు పట్టుకున్నా అడిగిన ఇండ్లదట మోతేవరి. పాపం రాజమల్లు కష్టపడి కొనుక్కున్న సోఫాలు, టీవీలు, ఫర్నిచర్, బట్టలు అన్ని కళ్ళ ముంగనే కాలిపాయే. ఇల్లంతా బూడిదైపాయే. పాపం గా రాజమల్లు ముఖం చూస్తే బాధ అనిపించబట్టే. ముఖం చూస్తే ఎవరన్నా ఒక్క మాట అనేటట్లు లేడు. అయినా సాటి మనిషి ఏడంగా గా అబ్దుల్ అనేట ఆయన నా పగ తీరిందని చెప్పేసి కాళ్ళ దగ్గర వేసుకొని తిరిగిండు. కానీ అటు వెనుక సీవన్ రివర్స్ అయిపోయింది. ఆర్మూర్ పోలీసులు ఎంట్రీ ఇచ్చిర్రు. ఇక నిందితుడు అబ్దుల్ బారిని కాలర్ పట్టుకొని లాక్కపోయారు అన్నట్టు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చొని వడ్డీ లెక్కలు చూపుతురు కావచ్చు. అయినా గిదెంతికరా సామి, 1,75,000 వడ్డీ కట్టుడు ఇష్టం లేక లక్షలు ఇలువైన ఇల్లు తలగబెట్టి జైలు ఉసలు లెక్క పెట్టబట్టే. గందుకనే పెద్దలు అంటారు అప్పిచ్చేటప్పుడు ముఖం చూసి ఇయ్యద్దు, వాడు తిరిగి ఇచ్చేటప్పుడు ఇల్లు తలగబెట్టకుండా ఉంటాడా లేదా అని చూసే ఇయ్యాలి అని. ఏమనల్లా జర మెత్తికి ఆశపడి అప్పియ్యకుర్రి పాపం అని సుత అప్పియ్యకుర్రి. అటెనక ఎట్లా మాడతారో జనాలు తెలియదు. ఏమంటాను చెప్పేది చెప్పినావు. అటెనక మీ ఇట్టం ఇక పైలం. ఈ రోజులల్లా దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ అప్పుడప్పుడు అదృష్టం మాత్రం గిట్ల రోడ్ల మీద లిక్కర్ బాటిళ్ల రూపంలో వరద లెక్క వారుతుంది. మందుబాబులకిగా పండగే. మన చిత్తూరు జిల్లా బసిరెడ్డిపల్లి సమీపంలో నిన్న ఒక ఖతర్నాక్ సీన్ జరిగింది. మద్యం సీసాల లోడ్ పోతాన ఒక బండి అదుపు తప్పి బోల్తా పడ్డది. ఇక గంతే, రోడ్డు మీద వాన పడితే జనం ఇండ్లకు పోతారు. కానీ మందు వాన పడితే ఇల్లు ఇడిచి రోడ్ల మీదనే ఉంటారు కదా. మీరు సుతా గంతే తీన్రి. మరి గీ ఫ్రీ వైన్ షాప్ జాతర ఏందో ఒక్కపారి మీరే చూడులి. పాపం ఆ మందు దుకున్న మోనరు ఎన్నో ఆశలతోటి బండి నిండా క్వార్టర్లు, ఫుల్ బాటిల్ లోడ్ చేయించుకొని పంపితే తీరా బసిరెడ్డిపల్లి దాటే వరకల్లా డ్రైవర్ సార్ బండిని అదుపు చేయలేక బోల్తా కొట్టించే. బండి పల్టీ కొట్టగానే రోడ్డు పక్కన ఉన్న జనాలు యాక్సిడెంట్ అయిందని కాపాడేందుకు వచ్చిన వాళ్ళు తక్కువ గానీ రోడ్డు మీద పడ్డ బ్రాండ్లను కాపాడేందుకు ఇక ఎగబడ్డోళ్ళు ఎక్కువ. దొరికిన వాళ్ళకి దొరికినంత కాటన్లు ఎత్తుకపోయారు. అగో చూడుర్రి గిలను ఎట్టెత్తుకపోతాండ్రు. అబ్బా గిదేమైకేతరా సామి. ఆడ దొంగతనం చేసేందుకు ఎవరు భయం లేదు, మోమాటం అస్సలు లేదు. మందలకు ఇక కలిసిపోయినట్టుగా ఒకళ్ళెనుక ఒకళ్ళు కుప్పలు కూడా ఇక మందంతా ఎత్తుకపోయారు. ఇక చేతులతో పట్టుకుంటే 2 బాటిల్ వస్తాయి అనుకున్నారో ఏమో కానీ కట్టుకున్న లుంగిలను కొంగులు చేసి తలకు చుట్టుకున్న టవలను సంచులుగా మార్చి అందులో సీసాలు వేసుకొని ఉరికిర్రు. ఈ మందు జాతర మన అక్కలు చెల్లెమ్మలు సుత ఉన్నారు. అగో వచ్చింది గీడ ఒక అక్క. మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు ఆడోళ్ళు సిగా ఇక అందిన కాడికి వాళ్ళు పెనిమిటి కోసము బాటిళ్ళను అందుకొని ఉరికిర్రు. అయినా పెనిమిటి అంటే పానం కావచ్చు, ఊకే పోపు డబ్బాల పైసలు తీస్తాండు. ఇది నయమని దాసి రోజంతా ఇద్దరు కావచ్చు. ఇక పోలీసులు వచ్చే వరకల్లా షీన్ సగానికి పైగా ఖాళైపోయింది. రోడ్డు మీద పడిన 100 బాటిళ్లు 70% జనాలు పొట్టల్లోకి ఇండ్లకు పోయినాయి అన్నట్టు. ఇక జర్రసేపటికే పోలీసు వాళ్ళు లాఠీలు పట్టుకొని ఎంట్రీ ఇచ్చారు కానీ ఆడ జర్ర కొన్ని సీసాలు సేఫ్ అయినాయి. ఇక మిగిలిన 4 బాటిళ్లను చూసి అమ్మయ్య పోలీసులు జర తొందరగా నచ్చిర్రు, లేకపోతే ఇంత సుత మొత్తం మిగిలకపోతుండే అని ఓనరు అన్న కండ్ల పొంటి నీళ్లు తెచ్చుకునే. మరి పుక్యానికి అత్తే పినాయిలు అని జనాలు మందు బాటిల్ ఇస్తారా ఎప్పుడ్రి? మీరైనా గంతే పట్టుర్రి. ఇక మేమట్లా చెయ్యమనుకుంటుర్రు కావచ్చు కానీ నివద్దగా మీ ముందట లోడ్ పడితే ఊకుంటారా ఎప్పుడ్రి? ఈ రోజులల్లా ఐఫోన్ల కోసమో సినిమా టికెట్ల కోసం రాత్రంతా రోడ్ల మీద క్యూ కట్టుడు చూసినాం. సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడ్డోళ్లను చూసినాం. కానీ ఈ నడుమ సిలిండర్ల కోసం, అవసరాల కోసం సుత మస్తు మంది లైన్లో నిలబడతారు కదా. ఇప్పుడు ఓ ఊరి జనాలు దేనికోసం లైన్లో నిలుచున్నారో తెలిస్తే మీరు నోరెళ్ళబెడతారు. ఎన్ని రోజులురా నాయన ఈ కట్టాలింకా రైతులకు. సరే ఏదో ఒకటి మీరే చూడులబ్బా. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో జనాలు దేనికోసం క్యూ కట్టినరో ఎరికేనా? జొన్న టోకెన్ల కోసం అంట. అవు మన ఐకేపీ ఆఫీసర్లు టోకెన్లు ఇస్తారనే ముచ్చట తెలవంగానే అన్నదాతలు శుక్రవారం రాత్రే సంచులు పట్టుకొని ఉరికిండ్రు. మనుషులు నిలబడితే కాళ్ళు గుంజుతాయని మనోళ్ళు క్యూ లైన్లల్లా బండరాళ్ళు, చెప్పులు, బాటిళ్లు, ఛత్రీలు పెట్టిండ్రు. టోకెన్ల కోసం వాళ్ళ నెంబర్ మిస్ కావద్దని రైతులు వాళ్ళకు బదులు
రాళ్ళు వంకర కట్టెలు ఖాళీ వాటర్ బాటిల్ గిట్లా నిల్చోబెట్టి వాళ్ళు పక్కకు ఆడాడ కూసుండ్రు. కొందరు ఎంబడి తెచ్చుకున్న సర్ది డబ్బా తింటాన్రు. చూసేటోళ్లకు గిది క్యూ లైన్ లెక్క లేదు, ఏదో అనాథ సామాన్ల అంగడి లెక్క కనిపిస్తాంది. గీ రాళ్ళు బాటిళ్లకున్న డిసిప్లిన్ రేపు పొద్దుగాల ఆఫీస్కి వచ్చే సార్లకు ఉంటుందా లేదా అని ఊర్లో జనాలు నవ్వుకోవట్టే. ఓరి మీ పాడుగానా, గిదెక్కడి తిప్పలరా సామే. పగటిపూట ఎండల కట్టబడి పంట వండితే రాత్రిపూట టోకెన్ల కోసమని నిద్రమాని ఆఫీసుల ముంగట నిలబడుడు కాబట్టే మన రైతన్నలు ఇండ్ల నుంచి వచ్చేటప్పుడే పక్కా ప్లానింగ్తోనే వస్తారు. ఆఫీస్ ముంగట రోడ్డు మీదే తిండి, ఆడనే పడుకనుకోండ్రిగా. ఇది ఐకేపీ ఆఫీస్ లెక్క ఏమన్నా ఉన్నదా? ఏదో పిక్నిక్ స్పాట్ లెక్క కనిపిస్తుంది కదా. డిజిటల్ ఇండియా అని లెక్చర్లు దంచి కొడుతున్న ఈ రోజుల్లో సుతం ఒక్క టోకెన్ కోసం రాత్రంతా రోడ్డు మీద ఈగలు తోలుకుంటా జాగారం చేసుడేందో. రైతే రాజా అంటారు కానీ రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోవట్టే. పంట చేతికి అత్తే సంతోషపడాలనో లేకపోతే గీ టోకెన్ల తిప్పలు చూసి ఏడవాలనో తెలియక రైతులు నెత్తి పట్టుకోవట్టే. గీ దెబ్బతోని రైతులు వ్యవసాయం చేసుడు కంటే గీ క్యూ లైన్లలో నిలబడుట్లా పిహెచ్డి చేసేటట్టున్నారు కదా. మరి సిలిండర్లకు, యూరియా బత్తలకు, జొన్నల టోకెన్లకి, అడ్లు కొనేటందుకు అన్నిటికీ కాడ క్యూ కట్టుడేనాయే. మరి షేర్ అవట్టుండ్రిగా. మరి రైతే రాజు అంటారు కానీ ఆ రాజుకు టోకెన్ కావాలంటే రోడ్డు మీద దుప్పటి వరుసుకోవాలి అన్నట్టు. ఇప్పటికైనా మన అధికారులు కళ్ళు తెరిచి రైతులని గిసంటి తిప్పలు పెట్టకుండా ఈజీగా టోకెన్లు ఇస్తే మంచిగుండు. లేకపోతే అచ్చెపారి రైతులు రాళ్ళు కట్టెలు కాదు, ఏకంగా ఐకేపీ ఆఫీస్ ముంగర మంచాలేసి ఆన్నే ఉన్నా ఉంటారిగా. ఆనలు కొడతానే గాని నీళ్లు మాత్రం తాగేతందుకు గుక్కడు లేకుండా పోవట్టే. తాగేతందుకు నీళ్లు లేక జనాలకు తిప్పలు కాబట్టే. అరకు అనగానే మన సిటీ జనాలు అబ్బా ఊటీ టూరిజం లవర్ స్పాట్ అని రీల్స్ చేసుకుంటా మురిసిపోతారు. కానీ ఆడ ఉండే మారుమూల గుమ్మడిపాడు జనాలకు మాత్రం నరకం ఉన్నది. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు అవుతుంది, అయినా కానీ గీళ్లకు నీళ్లు లేకపాయే. సరే నాన్నోరెందుకు ఖరాబ్ చేసుకున్నాడు కానీ ఆ ముచ్చటేందో మీరో చూడులి. నిన్ననేమో ఆసిఫాబాద్ జిల్లాల నీళ్లు లేక జనాలు తిప్పలు పడితే ఇప్పుడు గా సీను అరకు అడవులకు మారింది. అనంతగిరి మండలం పెదబిడ్డ పంచాయతీ గుమ్మడపాడు అను ఊర్లే 3 కిలోమీటర్ల దూరం రోడ్డు లేదు. పోనీ తాగేతానికి ఏమైనా ఫిల్టర్ వాటర్ ఇస్తాన్రా అంటే అది లేదు. ఆడే ఉండే గెడ్డ బురద నీళ్ళే వాళ్ళకు గంగాజలం. ఆ మురికి నీళ్లు తాగుడే ఊళ్ళో చిన్న పిల్లగాళ్ళకెంచి ముసలోళ్ళ దాకా అందరికీ సర్ది జ్వరం వచ్చి రోగాల పాలవుతాన్రు. వీళ్ళని చూస్తే మన ఆఫీసర్ల గొప్పతనం ఏందో అర్థమైపోతుంది. రోగాలైతే హాస్పిటల్కి పోయేటందుకు రోడ్డు సుత చక్కగా లేదట. ఇక్కడ గర్భిణీ స్త్రీలకు నొప్పులత్తే మనోళ్ళు అంబులెన్స్కి ఫోన్ చెయ్యరు. ఎందుకంటే అంబులెన్స్ వచ్చేటందుకు ఆడ రోడ్డే లేదట. ఊళ్ళుండే 4 గట్టి పిండాలు కలిసి ఇట్లా దుప్పటికి డోలి కట్టి ఆ గర్భిణిని అండ్ల వడుకోబెట్టుకొని 3 కిలోమీటర్లు మోసుకుంటా పోతారు. నడుమ పెద్ద వాగుసుతం ఉంటుందట. దాన్ని పానాలు అరిచేతిలో పెట్టుకొని దాటుకుంటా మెయిన్ రోడ్డుకు తీసుకురావాలి. ఈ సీన్ చూస్తే మనకు 2026 నాటి దునియా లెక్క లేదట. ఏదో రాతియుగం నాటి ఆది మానవుల కథ లెక్క కనిపిస్తుందట. మరి లేకపోతే ఏంది? గా శల్మ చూసేటందుకు మస్తు ఉన్నది. వాగు సినిమాల లొకేషన్ లెక్కున్నది, కానీ ఊర్లే మాత్రం నీళ్లు లేవు. వీళ్ళు ఇసుక షెల్మే తోడి అందులో వచ్చిన నీళ్లను ఇంటికి తెచ్చుకుంటాన్రట. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినా సరే ఆ గ్రామానికి మంచినీటి కానీ రోడ్డు కానీ అస్సలు లేకపోవడం గ్రామస్తులు తీవ్రంగా గురవుతున్నారు. అదేవిధంగా వర్షాకాలం అయితే బురద నీటి త్రాగడానికి దిక్కు లేదు. ఎందుకంటే ఆ గ్రామానికి గర్భిణీ స్త్రీలు కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే గడ్డ దాటి వెళ్ళాలి. ఆ గడ్డ దాటాలంటే కనీసం రోడ్డు కూడా సౌకర్యం లేదు. కనీసం వాటర్ తాగడానికి కూడా సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఆ గ్రామస్తులు ఆ బురద నీళ్లు తాగటం వల్ల అనేకమైన రోగుల ద్వారా చాలా మంది చనిపోయే స్థితిలో వచ్చారు. అదేవిధంగా గత 1 year బ్యాక్ ఒక గర్భిణీ స్త్రీ గడ్డలోనే డెలివరీ అవ్వడం అనే ఒక విషయం తెలిసింది. కాబట్టి ఈసారైన గుమ్మడిపాడు గ్రామానికి తక్షణమే గవర్నమెంట్ కానీ అధికారులు కానీ ఈ తిప్పలు తట్టుకోలేక గుమ్మడపాడు జనాలు ఎన్నో ఏండ్ల సంధి అధికారుల చుట్టూ లీడర్ల చుట్టూ కాళ్ళు అరిగేటట్టు తిరిగిండ్రట. అయినా సరే మన ఆఫీసర్లకు ఇనబడనట్టు కనబడనట్టు పోతాన్రట. నిన్న ఆసిఫాబాద్లా ఇవాళ అరకుల
గిట్లా అడవి బిడ్డలకు తాగుదామంటే నీళ్లు లేకపాయే, పోదామంటే రోడ్లు లేకపాయే, మళ్ళా పేరేమో అరకాయే. ఏమో పట్టుండ్రి, ఎన్నడు మారుతాయో మరి వీళ్ళ నీళ్ళ కట్టాలు నడుచుడు కట్టాలు. అబ్బా మా చెల్లి ఇవాళ ఏం ముచ్చట తెచ్చిందో ఏందో, ఏం చేస్తాందో ఈ పోరి. ఓ పోరి ఏడున్నవే, ఏం చేస్తాను? ఇగో అక్క ఇక్కడనే ఉన్నా, కనిపిస్తున్నా నాయే. ఎట్లా మంచిగా ఉన్నానా? నీ అందం గంగల పోను, ఆ ముఖానికి అద్దాలేందే చెల్లె కొత్తగా? ఏచి ముందా మాట మార్చు. మేడం మేడం లచ్చక్క మేడం అని పిలవాలి. నీ పేరు లచ్చక్క కాబట్టి ఓకే, మళ్ళీ మేడమేందే? అయినా అట్లా అనకపోతే అమెరికా వీసా క్యాన్సిల్ చేస్తావా ఏంది? ముచ్చట చెప్పు ముంగల. అమెరికా కాదే, లండన్ వీసా. నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటానా. నువ్వేం బిజినెస్ చేస్తానవే? అదే అక్క, లండన్ వీసాల బిజినెస్. మన ఊర్లో అందరికి వీసాలు ఇప్పిత్తిగా. నీకు అసలు లండన్ ఏడున్నదో ఎరికేనానే? అయినా మ్యాప్లో చూస్తే తెలుస్తుంది అక్క, డబ్బులు మన జేబులకి అచ్చి పడతాయి. అయినా నీకు గా నందూస్ వరల్డ్ వాళ్ళ ముచ్చట తెలుసాయే? చూసినా, ఆ రమానందన మధుకర్ లండన్ వీసాల పేరుతోని కోట్లు నొక్కిండ్రట కదా. అయినా అదే అక్క అసలైన స్మార్ట్ బిజినెస్. ఏందే కోట్లు నొక్కడం స్మార్ట్ బిజినెస్సా? పోలీసు వాళ్ళకు దొరికితే పీగ నొక్కుతారు. అయినా పోలీసులు అటెన్క పైసలుంటే ఏ పైనైనా ఈజీగా చేయించుకోవచ్చు. అయినా వాళ్ళంటే ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు గుంజింటారటనే. నేను కూడా చాలా చెత్తిగా కోట్ల పడగలెత్తుతిగా. ఆ ముచ్చట పేపర్లల్లో టీవీలల్లో వచ్చింది. అప్పుడు మెచ్చినోళ్ళంతా ఇప్పుడు తిట్టిపోతాండ్రు. కేసు కూడా ఉన్నది వాళ్ళ మీద. అయినా వాళ్ళంటే యూట్యూబర్లు కాబట్టి నమ్మిండ్రు. నిన్నెందుకు నమ్ముతారే పిసముకందానా? నీ బొంద జనాలకి కబుర్లు చెప్తే చాలు, అప్పు తెచ్చి మరి కుప్పలు పైసలు పోతారు. జనాలు అమాయకులు కాబట్టి నమ్మిండ్రమ్మా. కానీ నువ్వు చేస్తున్నావు అని లైవ్లోనే చెప్తివి. తోలు వలుతారు ఏమనుకుంటానవో. నేను కూడా మల్లవ్వాస్ వరల్డ్ అన్న బోర్డు పెట్టి కోట్లు నొక్కేస్తా. అబ్బాబాబాబా, ఏం తెలివి. థ్యాంక్స్ అక్క, పార్ట్నర్గా జాయిన్ అవుతావా? కోట్లు షేర్ ఇస్తా. నాకు షేర్ కాదు, నీ పండ్లు రాలగొడతా ఏమనుకుంటానవో. వాళ్ళ మీద పోలీస్ కేర్ సైన్ చూసినావా? ఇంటి పరువు ఏం చేద్దాం అనుకుంటానవే? ఇటు కచ్చి గిసోంటియా నువ్వు నేర్చుకునేది నల్లముఖందానా? అయినా యూట్యూబర్ల మీద కేసు పెడతారా ఏంది? ఇబ్రహీం పోలీస్ స్టేషన్లో అడ్డంగా బుక్ అయినరు. జనాలు షీ కొడతాండ్రు ఇప్పుడు. అయినా వాళ్ళు సెలబ్రిటీలు కదనే, వాళ్ళని పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ఏం చెయ్యరు. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చిండ్రు. బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసిండ్రట. కానీ నీకైతే లేడీస్ పోలీసు వాళ్ళతోని ఈ పంత సాఫ్ చేపిస్తారు ఏమనుకుంటానో. అమ్మో నిజంగానా? ఆడియో లీకులు సుతం బయటకు వచ్చినాయి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోయినట్టున్నారు. మరి అంత పైసలు ఏమైతాయి అక్క? ఏమైతాయి, అన్నీ అక్కిపిస్తారు పోలీసు వాళ్ళు. అటెన్కా జైల చిప్ప కూడా. ఇక అయినా వాళ్ళకు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు కదక్క. తప్పులు చేసిన సుతం ఫాలోవర్లు జైలు గోడలు బద్దలు కొట్టి కాపాడతారా ఏంది? అయినా నేను పైసలు తీసుకోగానే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడదాం అనుకున్నా. నీకు ఈడికేంచి ఇబ్రహీంపట్నం దాకా పోయేతందుకే బస్ ఛార్జీలు లేవు, నువ్వు పారిపోతావా? వీసాల కోసం కోట్లు ఇస్తారు కదా, ఇప్పుడైతే లేవు, అప్పుడు ఉండకపోనా ఎట్లా? పంపుడు కాదు, నీ జుట్టు పట్టి గొర్ర ఈడ్చుకుంటూ వస్తారు. నన్ను సుతం పోలీసులు చెంచలు కూడా జైలుకు పంపుతారా ఎట్లా? ఇక నన్ను బుద్ధి వచ్చిందా మరి? మళ్ళీ ఏమన్నా బిజినెస్ చేస్తా అని ఎగురుతావా? అమ్మో అద్దక్క, ఈ లండన్ వీసాల బిజినెస్ అద్దు, ఈ మన్నద్దు, ఏమద్దు. ఆ సంచి కళ్ళద్దాలు ఏడికెంచి తెచ్చినావో ఆడేసి పొయ్యి ఆకలి. అమ్మ అద్దక్క బుద్ధొచ్చింది, రేపటి నుంచి మంచిగా కొలువుకొచ్చి మంచిగా కొలువు వేసుకుంటా. కానీ ఈ వీసాల పంచాయతీ నాకొద్దక్క. ఆ సంచి కళ్ళద్దాలు ఏడికెంచి తెచ్చినావో ఆడేసి పొయ్యి ఆకిలి నూకి గిన్నెలు దొంపో. పోతానే అక్క పోతా. అమ్మో జర్రుంటే పోలీసుల చేతిలో నా పానం పోతుంటే. మా అక్క చెప్పింది కాబట్టి నేను బతికిపోయినా, లేకపోతే పోలీసులు నా ఈ పంత చింతపండు చేస్తుండే. చూసినారు కదా నువ్వులా, మా చెల్లికి అయితే దొంగ బుద్ధి ఎట్లా వదిలించినో. సరే కానీ యూట్యూబ్లో సోకులు చూసి లగ్జరీ జీవితాలు చూసి ఎవ్వరు మోసపోకుండ్రి. విదేశీ వీసాల పేరుతో నచ్చే మోసగాళ్ళని నమ్మి ఆ పైసలన్నీ ఓగొట్టుకోకుర్రి. ఏమంటానా, వినబడుతుందా? ఇక నుల్లా గియ్యి ఇవాళ నేను తీసుకొచ్చిన ఖతర్నాక్ ముచ్చట్లు. మళ్ళీ పారి ఇసొండు ముచ్చట్లతోనే కలుసుకుందాం. అప్పటిదాకా మన ప్రైమ్ 9 చూస్తూనే ఉండాలి. ఉంటాం అలా.